భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనిశెట్టిపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వన మహోత్సవంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోల్పోయిన అటవీ సంపదను పునరుద్ధరించుకోవాలన్నారు. ఈ సంవత్సరం వన మహోత్సవంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెంబర్ 1గా ఉండాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. తెలంగాణ పచ్చబడాలి అంటే అందరం కూడా దానికి దోహదపడాలి. యంత్రాంగంతో పాటు, ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులతో పాటు మనం కోల్పోయినటువంటి అటవీ సంపదను పునరుద్ధరించుకుంటూనే అవసరమైన మొక్కలు పేదలకి, అదేవిధంగా అడవి జంతువులకి ఉపయోగపడేటటువంటి మొక్కలు, ఈ దేశానికి, సమాజానికి ఉపయోగపడే మొక్కల్ని డిఎఫ్ఓ గారు సప్లై చేయాలని, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్కూల్స్లో కానీ, డివైడర్స్లో కానీ, సోషల్ ఫారెస్ట్రీలో కానీ, రోడ్లు అమ్మటేసి అన్ని మొక్కలు కూడా ఉపయోగపడే మొక్కలు వేయాలి. కాబట్టి దయచేసి అటవీ శాఖ అధికారులు దాని మీద శ్రద్ధ పెట్టండి. వన మహోత్సవాన్ని విజయవంతంగా ఈ సంవత్సరం వన మహోత్సవంలో కొత్తగూడెం జిల్లా నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష.